ఓయ్ నిన్నే లైఫ్ లో ఉండాలి కొంచెం థ్రిల్, టెన్షన్ పడకు మామ, జస్ట్ చిల్. కొంచెం షాక్ అవుతున్నారా సారీలో ఎందుకున్నారని? ఏం లేదు, జస్ట్ ఇందాకే రీల్ చేసి వచ్చాను. సో ఎలాగో వీడియో తీయాలి కదా అని ఈ అవుట్ఫిట్ లో వచ్చేసాను. సో నా యూట్యూబర్స్, కొత్త ఫాలోవర్స్ ఫస్ట్ టైం చూస్తాను సారీలోని. హౌ ఆమ్ ఐ లుకింగ్? సో ఈరోజు నేను బర్త్డే వ్లాగ్ పెడతానని చెప్పాను కదా. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారో అండ్ కమెంట్స్ పెట్టారో. సో లెట్స్ నో ఎవరు ఫస్ట్ పెట్టారు కమెంట్ అని. కరెక్ట్ గా ఏజ్ గెస్ చేశారు, వాళ్ళ నేమ్ చదువుతా. సో ఇట్స్ బిందు సతరవు, నా ఫ్రెండ్ బిందుశ్రీ. కరెక్ట్ గా చెప్పింది నా ఏజ్ 21 అని. సో యాక్చువల్లీ వీడియో డిలీట్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం ఉందని. మళ్ళీ వీడియో పెట్టాను, అయినా కూడా ఒక అబ్బాయి పెట్టాడు. హీస్ మై ఫాలోవర్స్ ఫ్రమ్ పాస్ట్ 2 weeks I think, and the name is పవన్. యాక్చువల్లీ తన్ని చోటు అని పిలవని చెప్పాడు. సో చోటు, థ్యాంక్ యూ సో మచ్. యూ అండ్ బిందుశ్రీ ఆర్ ద విన్నర్స్ ఆఫ్ దిస్ ఛాలెంజ్. సో గైస్, నా ఏజ్ జస్ట్ 21. అలా కనిపించడం కానీ 21 ఏం చేస్తాం, చాలా మంది 19, కొంతమంది 30 అని కూడా పెట్టారు. సో గైస్, మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న, లాస్ట్ డే నుంచి వెయిట్ చేస్తున్న వ్లాగ్, బర్త్డే బ్లాగ్ ఇప్పుడు రాబోతుంది. వెల్కమ్. మై బర్త్డే మార్నింగ్ చకచకా రెడీ అయిపోయి ఇంటి దగ్గర ఉన్న గుడికి నేను మమ్మీ కలిసి వెళ్ళాం. అలాగే మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ తీసుకున్నా. యాక్చువల్ గా నేను హెయిర్ ట్రిమ్ చేసి కట్ చేసి లైక్ 2 months అవుతుంది. సో అందుకే నా బర్త్డే రోజు ఎలాగైనా హెయిర్ కట్ చేయించాలని మా ప్రాచి పంతం పట్టింది. సో అందుకే మా మమ్మీ ఆవిడకి చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎంత కట్ చేయాలి ఏంటి అని. యాక్చువల్లీ నాకు చాలా నిద్ర వస్తుండే, ఎందుకంటే సరిగ్గా స్లీప్ లేదు. నేను మా సిస్టర్ అలాగా చిన్న చిన్న పోజెస్ ఇస్తున్నాం. అంతలోపు మా మమ్మీ వచ్చి కూడా నాతో పోజిస్తుంది. ఎలాగో ముగ్గురు ఉన్నాం కదా అని అలా డాడీని కూడా పిలిచింది ప్రాచి. నలుగురు కలిసి బర్త్డే గల్లి మూసేస్తున్నారు. మొత్తానికి వీఆర్ అ క్యూట్ ఫ్యామిలీ. ఈరోజు నా కూతురు 21st బర్త్డే. నాకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను, అది ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా చేశాను. చూడాలి ఇంకా ఎంత సక్సెస్ అయ్యింది అనేది ముందు చూద్దాం, ఓకేనా? మై డార్లింగ్ 21st బర్త్డే ఫస్ట్ సర్ప్రైజ్. సో అమ్మ చెప్పినట్టు ఏదో సర్ప్రైజ్ అంట. నేను చాలా టెన్స్డ్ గా ఉన్నాను. సర్ప్రైజ్ అని చెప్పి ఫస్ట్ అమ్మమ్మ తాతయ్య వచ్చారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు వస్తారని. అండ్ బొకే పట్టుకొని వస్తుందని మా అమ్మమ్మ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందుగా అమ్మ మెన్షన్ చేసింది 21 గిఫ్ట్స్ అని. సో అమ్మమ్మ నుంచి ఫస్ట్ గిఫ్ట్ అండ్ తాతయ్య నుంచి సెకండ్ గిఫ్ట్ వచ్చింది. మా తాతయ్య చూసారు, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. అమ్మమ్మ తాతయ్య తర్వాత అఫ్ కోర్స్ నేను సాయి టిషాంత్ ని ఎక్స్పెక్ట్ చేశాను. అలాగే టిషాంత్ కూడా వచ్చాడు. ఎప్పుడు రెడీ అవ్వడు కానీ పార్టీ అనగానే మాత్రం టిప్ టాప్ గా రెడీ అయ్యి వస్తాడు. సో తన దగ్గర నుంచి నాకు 3rd, 4th and 5th గిఫ్ట్ చూసారా. సో అలాగే నేను ప్రశాంత్ అక్కడ ఆట పట్టిస్తాను, చెప్పరా మీ అన్ని. అంతలోపు అనే లోపల మన 6 అడుగులు సాయి వచ్చేసాడు. అలా బాగా గమనిస్తే మీకు ఒక ఆవిడ కనిపిస్తున్నారా? ఇట్స్ ఓకే, హైట్ చిన్నదైనా కనిపిస్తున్నారా లేదా చెప్పండి. కనిపించారు కదా, ఆవిడేమో అత్తయ్య. అలా వాళ్ళిద్దరు కలిసి 6, 7, 8, 9, 10 and 11 గిఫ్ట్స్ ఇచ్చారు ఫర్ మై 11 years. ఫేస్ చూసి అమ్మాయి కూడా అనుకోకండి, నా మీద కౌంటర్లు ఏమంటే రెడీ ఉంటాడు. డిప్రెషన్ అండ్ అలా పువ్వులతో మొక్కలతో మహేష్ ఎంట్రీ ఇచ్చాడు. లోకల్ బాయ్స్ హియర్, సైడ్ ప్లీజ్. మహేష్ నాకు 12th and 13th గిఫ్ట్ ఇచ్చాడు. హే మీకు అక్కడ జిమ్ బాడీ కనిపిస్తుందా? యా, అతనే మా బాబాయ్. కనిపించడానికి విలన్ గానే ఉంటారు, బట్ యాక్సెప్టెడ్, అతనే మన బాబాయ్.
ఆయన రాగానే నేను ఆర్సీబీ జెర్సీ తెస్తారేమో అనుకున్నా. అఫ్సోస్ ఆయన తేలేదు. ఇట్స్ ఓకే. చాలా ఎక్సైట్ అవుతున్నా కవర్స్ పట్టుకొని ఆర్సీబీ జెర్సీ అనుకొని. బాబాయ్ నాకు 15, 16, 17, 18 గిఫ్ట్ ఇచ్చారు. మా తుషాన్ బాబుకి, సాయి బాబుకి ఇంకా కొన్ని గిఫ్ట్స్ మిగిలిపోయి, సో దే ఆర్ గివింగ్ టు మీ. ఇప్పుడు ఇచ్చిన సాయి తుషాన్ గిఫ్ట్ 19 and 20 ఇలాగా నా 20 years కంప్లీట్ అయిపోయాయి అని చూపించడానికి. మా వాళ్ళు నన్ను కోరుకోమన్నారు 21st కదా అని. నేను 21st కి ఏదైనా పర్లేదు, ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి, వాచ్ ఇవ్వండి, అలాంటి కోరికలొద్దు, ఇంకేమైనా అంటున్నారు. అలాగా నాకు ఫోన్ కావాలి అంటే ప్రాచి అంటుంది అది కుదరదు, అది జరగదమ్మా. ఇంకా అడుగుతారు చిన్న గిఫ్ట్ ఏమైనా కోరుకో. నేను చెప్పా వాచ్ కావాలి, ఆర్సీబీ జెర్సీ కావాలి. అదేం లేదు, 20 years ఇంతే అయిపోయింది, వెళ్ళి కూర్చో అనేసారు. నేను కామ్గా వెళ్ళి కూర్చుని పోయా. అయినా మావయ్య కోసం వెయిటింగ్. అప్పుడు వచ్చారమ్మ. ఆ తెల్ల చుక్క వేసుకున్నారు చూసారా, ఆయనే మా మావయ్య. ఆయన చూడగానే మీకు ఒకళ్ళు గుర్తు వస్తారు. నాకు అర్థమైంది. అంటే ఎస్, వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఆర్సీబీ జెర్సీ తెచ్చారు నీకు, చూడు అని. నేను పిచ్చిదానిలాగా ఆర్సీబీ జెర్సీ అనుకుని చాలా ఎక్సైట్ అయిపోయాను. తీరా చేతికి ఇస్తే అది ఫోన్. అండ్ పక్క నుంచి మా ఆయన చెప్తాను చాక్లెట్ అది ఫోన్ కాదు, చాక్లెట్ అది అనుకోని. అంత బరువు ఉంది. ఎవరైనా చాక్లెట్ అనుకుంటారా? సో మొత్తానికి నాకు iPhone 17 గిఫ్ట్ ఇచ్చారు మా డాడీ, మా మమ్మీ, మా మామయ్య కలిసి. మా డాడీ ఫ్రేమ్ లో లేరు, ఏదో పని మీద కొంచెం అవుట్ సైడ్ వెళ్ళినట్టున్నారు. బట్ ఐఎమ్ గ్లాడ్ టు హ్యావ్ దీస్ పేరెంట్స్ అండ్ మామయ్య ఆల్సో. మొత్తానికి ఈ గిఫ్ట్ నాకు మాత్రం మా డాడీ, మా మమ్మీ, మా మామయ్య కలిసి ఇచ్చారు. ఎక్స్పెక్ట్ చేస్తావా ఇంతైనా? చెప్పను కానీ లిటిల్ బిట్ కదా. That's how we all celebrated my birthday. నా బర్త్డే ని ఇంత బాగా చేశారు మా ఫ్యామిలీ కలిసి. మైక్ సెట్టు సూపర్లే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో తక్కలే. నైట్ నైన్ మక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ, ఫారెన్ కో వెళ్ళాల, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగే దేవుడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party, it's a family party, it's a family party, it's a family party. ప్రాచీది ఏదో గిఫ్ట్ మిగిలిపోయిందంట, సో ఆ గిఫ్ట్ నాకు ఇస్తుంది. ఆ గిఫ్ట్ చాక్లెట్స్, 2 చాక్లెట్స్ నా కోసం కస్టమైజ్ చేయించింది ఆ కవర్స్. చిన్ని 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 ఆశలు నాలో రేగనే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే. ఏం చేయను సో మొత్తానికి నా బర్త్డే వ్లాగ్ అయితే మీరు చూసేసారు కదా. హౌ ఇస్ ఇట్? ఎలా అనిపించింది నాకు? ఐ మీన్ నేను ఆ ప్లేస్ లో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం సర్ప్రైజ్ గా, లైక్ టెన్స్డ్ గా, కొంచెం హ్యాపీ మూమెంట్స్ లాగా, కొంచెం ఏంటి హ్యాపీ టీయర్స్ లాగా కూడా కొంచెం అనిపించింది. చూసే ఉంటారు నేను కొంచెం ఏడ్చానని. సో యాక్చువల్లీ ఎందుకు ఏడ్చాను, ఎందుకు మమ్మీ 21 గిఫ్ట్స్ ఇచ్చింది అంటే తెలుసుకోవాలనుకుంటున్నారు ఎందుకు ఇలా జరిగిందని.
సో ఎందుకు ఇలా 21 గిఫ్ట్స్ ఏదో చిన్నపిల్ల ఇవ్వడం, లైక్ ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా, లైక్ చిన్నపిల్లలకి ఇవ్వడం. పెద్దోళ్ళకి ఇవ్వడం అయితే అది ఎవరు వీడియో చేసి పెట్టలేదని నేను అనుకుంటున్నాను. కానీ లైక్ నాకు 21 గిఫ్ట్స్ ఎందుకు ఇవ్వడం జరిగింది, నేను ఆ ఫోన్ కోసం ఎందుకు అంత హ్యాపీ టీయర్స్ ఇచ్చాను, లైక్ వై ద ఫ్యామిలీ కేమ్ టు మై బర్త్డే పార్టీ. సో ఇవన్నీ మీకు తెలియాలంటే అగైన్ వెయిట్ చేయండి. అండ్ 21 గిఫ్ట్స్ లో ఏమున్నాయి తెలుసుకోవాలంటే నెక్స్ట్ బ్లాగ్ వరకు వెయిట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఆ వెయిట్ చేసే లోపల ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి హైడ్రేట్ అవ్వండి, కోకోనట్ వాటర్ తాగండి, ఫ్రూట్స్ తినండి. అంటిల్ దట్ సైనింగ్ ఆఫ్ రమ్య.